Hi, hello, welcome to another video on Shravani Asori channel. అది మన diginomad.in ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా నేను డిజిటల్ మార్కెటింగ్ యొక్క బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి డిజిటల్ మార్కెటింగ్తో, అదేవిధంగా ఎన్నో డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ వీడియోస్ ఏఐ టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బిజినెస్ ఫర్ ఉమెన్ ఎట్ హోమ్. ఎవరైతే ఇంట్లో కూర్చొని మనము ఎర్న్ చేయాలి అని బొటిక్ లాంటి బిజినెస్, అదేవిధంగా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం ఈ వీడియోస్ ప్రత్యేకంగా. సో ముఖ్యంగా నేను మీకు ఈ వీడియోలో చెప్పే కొన్ని అంశాలని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది బిజినెస్ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ స్టేటస్ల్లో మీరు శారీస్ని పెట్టడం కానీ జ్యువెలరీస్ని పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. అండ్ మీ యొక్క 250 to 500 కాంటాక్ట్స్లో ఎవరన్నా ఒక రోజు అంటే వీక్లీ వన్స్ కానీ 10 daysకి వన్ శారీ కొనుక్కోవడం కానీ లేదా 2 శారీలు కొనుక్కోవడం, మ్యాక్సిమం ఇన్ ఏ మంత్ 5 శారీస్ కన్నా మీరు సేల్ చేయలేకపోతుండొచ్చు. కానీ మీరు మాత్రం స్టాక్ చాలా తెచ్చి పెట్టుకొని మీరు దానికి ఏదైనా ఇంక్రీజ్ చేయాలంటే ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, వాట్సాప్లో మనం పెడుతున్నాము, గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాము, గ్రూప్స్లో పుష్ చేస్తున్నాము, కానీ మనకి సేల్ మాత్రం చాలా ఎక్కువగా జరగటం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. తప్పుగా అనుకోకపోతే ఇది స్ట్రాటజీ పరంగా చాలా ఓల్డ్ అయిపోయిన విషయం అన్నమాట. దీన్ని ఇప్పటికీ కూడా చాలామంది పాటించడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ అనేవి కనిపించడం లేదు. అయితే మీరు అసలు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు వాట్సాప్ ద్వారా మీ కాంటాక్ట్స్ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అది స్పామ్గా కనిపించకుండా నీట్గా ఉండాలనుకుంటే మీరు బిజినెస్ వాట్సాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ బిజినెస్ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి క్యాటలాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాటలాగ్ అనే ఆప్షన్లో ఓపికగా మీరు మీ దగ్గర ఉన్న శారీ వెరైటీస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. వాటి ప్రైస్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం చాలా మంచిది. ఒకవేళ కనుక మీకు రేజర్ పే లాంటి పేమెంట్ గేట్వే సర్వీసెస్ తోటి టైఅప్ పెట్టుకోవడం అంటే ఏ విధంగా అంటే మీకు జిఎస్టీ ఉండి వెబ్సైట్ కనుక ఉన్నట్లయితే అది ఇంకా మంచిదనే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఫస్ట్ బిజినెస్ వాట్సాప్ ద్వారా మనం ఏ విధంగా లిస్ట్ చేయొచ్చు అని అంటే ప్రైస్తో సహా వాళ్ళు మనకి ఆర్డర్ పెట్టేటట్టు నీట్గా దాన్ని మీరు ప్రిపేర్ చేయండి. రెండో విషయం, మీరు ఎప్పుడైతే స్టేటస్లో పెడతారో డంపింగ్గా కాకుండా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక ప్యాటర్న్గా పెట్టండి. ఒక 4 or 5 బెస్ట్ పెట్టండి. అప్పుడు మాత్రమే అది మీకు ఆర్డర్స్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది చేసే ఇంకొక విషయం ఏంటి అంటే ఉట్టి బిజినెస్ వాట్సాప్ చేసేసి ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్లో పెట్టేసి అదేవిధంగా గ్రూప్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే గ్రూప్స్లో మిమ్మల్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. మార్కెట్ ప్లేస్లో మీరు పెట్టేది ఎక్కడికో చివరిగా వెళ్ళిపోతుంది. ఎంతోమంది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో వాళ్ళు శారీసే కాకుండా ఎన్నెన్నో లిస్టింగ్స్ పెడుతూ ఉంటారు. అందులో మీరు కూడా కనిపించవు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మీరు ఇచ్చారనుకోండి, అందులో ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు డెలివరీ తీసుకునేటప్పుడు మేము ఆర్డర్ పెట్టలేదు అని క్యాష్ ఆన్ డెలివరీ రిజెక్ట్ కూడా చేస్తారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు ఉండకుండా ఒక ప్రొఫెషనల్ అవుట్లుక్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు వెబ్సైట్ అనేది మెయింటైన్ చేయాలి. అయితే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం ఇప్పుడు వెబ్సైట్ మెయింటైన్ చేయాలి అని అంటే మాకు డొమైన్ నేమ్ కొనుక్కోవాలి, అంటే వెబ్సైట్ యొక్క పేరు కొనుక్కోవాలి, హోస్టింగ్ కొనుక్కోవాలి, దాన్ని డిజైన్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి. మేము చాలా చిన్న స్టార్టప్స్, మాకు వచ్చేసి ఇటువంటి అవసరాలు కానీ స్మాల్ బిజినెస్ కాబట్టి మాకు ఇట్లాంటివి తీర్చే వాళ్ళు ఎవరు లేరు, మరి మేము ఏం చేయాలి అని అంటే డోంట్ వరీ అండి, site.google.com. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, site.google.com. ఈ వెబ్సైట్కి అనేది మీరు వెళ్ళి మీరు హ్యాపీగా మీరు ఒక పేజ్ తీసుకొని ఒక ప్రాపర్ డిజైనింగ్ అనేది చేసుకున్న తర్వాత మీరు కుదిరితే డెఫినెట్లీ రేజర్ పే, బాగా గుర్తుపెట్టుకొని రేజర్ పే అని ఎందుకు అంటున్నాను అంటే రేజర్ పేకి ఇండియన్ క్లయింట్స్ చాలా ఈజీగా అలవాటు పడ్డారు. అండ్ ఫంక్షనాలిటీ కూడా చాలామంది ఇండియన్స్ ఏ విధంగా వాడాలో తెలుసుకుంటున్నారు. సో site.google.comకి వెళ్ళి మీ యొక్క సైట్ని మీరు డిజైన్ చేసుకోండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. అంతేకాకుండా గూగుల్ మై బిజినెస్లో మీరు మీ యొక్క వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకొని ఈ పర్టికులర్ సైట్ని కూడా ఆ మ్యాప్లో పెట్టండి. ఆ తర్వాత ఎవరన్నా మిమ్మల్ని ఆర్డర్ పెట్టడానికి అడిగినప్పుడు ఈ పర్టికులర్ లింక్ పంపించినప్పుడు మీకు కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు ఆర్డర్ పెట్టినప్పుడు మీకు డైరెక్ట్గా పేమెంట్ అనేది రేజర్ పే లాంటి ఈ యొక్క పేమెంట్ గేట్వేలో పడడం వల్ల కూడా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ప్రాబ్లమ్స్ అనేవి
తగ్గుతాయి. ముఖ్యంగా మీరు ఎప్పుడైతే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో దానికి చాలానే టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మీరు నాకు తెలుసుకోవాలనుకుంటే నా యొక్క ఫుల్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం ఉందండి, సోషల్ మీడియాలోనే ఇటువంటివి చాలా బాగా వెళ్తాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మీరు కనుక వీడియోలు చేస్తున్నట్లయితే మీరు చాలా ప్రీమియంగా కాకపోయినా చాలా సింపుల్గా చాలా బాగా ఎలిగెంట్గా కూడా మీరు వీడియోస్ చేసి ఎంగేజింగ్గా మంచి సాంగ్స్ కానీ ట్రెండింగ్ మ్యూజిక్ కానీ పెట్టి కూడా అప్లోడ్ చేసి మీరు బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని గ్రో చేసుకునేటప్పుడు చాలామంది ఇంకొక విషయం చెప్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో మేము చాలా వీడియోస్ పెడుతూనే ఉన్నాము రెగ్యులర్గా, కానీ మాకు వచ్చేసి రీచ్ లేదు. మీరు దయచేసి దాన్ని ఎక్కువ మందికి షేర్ చేయడం చేయండి. అదేవిధంగా మీరు కుదిరితే ఇనీషియల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొని వచ్చి కూడా మీరు వారికి కూడా మీ ప్రోడక్ట్ని ఇచ్చి డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అదే కాకుండా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్లో రోజు మీరు అప్లోడ్ చేయడం మర్చిపోకూడదు. అండ్ పీక్ హవర్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అని మీరు గూగుల్లో కొడితే మీకు ఎప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుంది అనేసి ఇన్స్టాగ్రామ్ ఒక చార్ట్ ఇస్తుంది. ఆ చార్ట్ ప్రకారం పోస్ట్ చేయండి, ట్రెండింగ్ మ్యూజిక్తో పోస్ట్ చేయండి, ఇన్నోవేటివ్ కంటెంట్తో పోస్ట్ చేయండి, తప్పకుండా మీకు రీచ్ అనేది వస్తుంది. బై టైమ్ అండ్ ప్రాక్టీస్ మీకు వస్తుంది. ఏదైతే వీడియోస్ మీరు ఆల్రెడీ పోస్ట్ చేసి దానికి రీచ్ ఉంటుంది, ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇది, కానీ ఎందుకు రీచ్ రాలేదు అనుకుంటే డోంట్ వరీ, మళ్ళీ రీపోస్ట్ చేయండి, చేసి పాతగా ఉన్న వాటిని తీసేసేయండి. అప్పుడు కూడా మీకు తెలియకుండానే మీకు రీచ్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ షూట్ చేసేసి వాడేసిన కంటెంట్ కదా, దీన్ని మళ్ళీ పోస్ట్ చేస్తే రీచ్ ఉంటుందో లేదో అని అనుకోకండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రీపోస్టింగ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యూట్యూబ్ గురించి చెప్పాలి అని అంటే దాంట్లో ట్యాగ్స్ తెలుసుకోండి, SEO బాగా చేయడం నేర్చుకోండి. దీన్ని నేర్చుకోవాలన్నా లేకపోతే దీని గురించి ఫుల్ వివరాలన్నా ఉండాలన్నా నేను ఒక అద్భుతమైన సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ అనేది ఇలాంటి స్మాల్ బిజినెస్ ఓనర్స్ని ఉద్దేశించి చేయడం జరిగింది. దీన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సాల్వ్ అయిపోయి మీ బిజినెస్ అనేది స్కై రాకెట్ అవ్వడం గ్యారంటీ. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేసి మీరు ఈ పర్టికులర్ సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ ఫర్ యువర్ బిజినెస్ అనేది తీసుకోవచ్చు. ఇందులో కంప్లీట్ అనుభవంతో నేను ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.